డీజే న్యూస్ కి స్వాగతం. అవయవాలు దెబ్బతిన్న వారికి అపర సంజీవని సిఆర్ఆర్టీ. కరీంనగర్ మెడికవర్ వైద్యుల వెల్లడి అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ సిఆర్ఆర్టీ అపర సంజీవనిలా పనిచేస్తుందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో సిఆర్ఆర్టీ యంత్రం పనితీరు, దాని ప్రయోజనాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నప్పుడు సిఆర్ఆర్టీ ఎంతో కీలకంగా ఉపయోగపడుతుందని వివరించారు. బీపీని మెయింటైన్ చేసే మందులతో 24 గంటలు డయాలసిస్ చేస్తూ ప్రాణాపాయం నుంచి కాపాడే మిషనే సిఆర్ఆర్టీ అని తెలిపారు. సాధారణ డయాలసిస్ను తట్టుకోలేని రోగులకు ఈ అత్యాధునిక చికిత్సా విధానం నిరంతరాయంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగిస్తుందని తెలిపారు. దీంతో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి కీలక అవయవాలపై ఒత్తిడి తగ్గి కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సిఆర్ఆర్టీ యంత్రం పనితీరు, చికిత్సా విధానం, రోగులకు కలిగే ప్రయోజనాలను వైద్యులు వివరించారు. మెడికవర్ ఆసుపత్రిలో సిఆర్ఆర్టీ యంత్రాన్ని సమర్థవంతంగా వినియోగించి పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను టీం వర్క్తో కాపాడగలిగామని వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్టు డాక్టర్ రామచందర్, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, మనోజ్, వకీల్ తదితరులు పాల్గొన్నారు. అంటే బెస్ట్ వర్షన్ ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఇదివరకు కూడా 2.5 years బ్యాక్ మన హాస్పిటల్లో సిఆర్ఆర్టీ మెషిన్ స్టార్ట్ చేసాము. 4 పేషెంట్స్ చేసాము. 4 3 కోలుకున్నారు. వాళ్ళు ఇప్పుడు నార్మల్ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మళ్ళీ అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అది మళ్ళీ హైదరాబాద్ పంపించి కొత్త మెషిన్ని తెప్పించడం జరిగింది. అసలు సిఆర్ఆర్టీ ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మన కరీంనగర్ సరౌండింగ్స్లో చాలామందికి ఏ విధమైన అంటే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ట్రామా అంటే యాక్సిడెంట్స్ కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా లాస్ట్కి పేషెంట్కి బీపీ అనేది తగ్గిపోయి యూరిన్ బంద్ అవుతుంది. సో ఆ కండిషన్లో పేషెంట్కి యూరిన్ తగ్గిపోతుంది అండ్ విష పదార్థాలు అంటే టాక్సిన్స్ బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏ విధమైన చికిత్స అనేది అవైలబుల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి సిఆర్ఆర్టీ అనేది బెస్ట్ ఆప్షన్. అంటే బీపీ తక్కువ ఉన్నా కూడా పేషెంట్ కండిషన్ అంటే చాలా క్రిటికల్గా ఉన్నా కూడా పేషెంట్ నుంచి వేస్ట్ మెటీరియల్ తీసేయవచ్చు అండ్ ఈవెన్ బీపీ తక్కువ ఉన్నా కూడా మన ఈ మెషిన్ యూజ్ చేయవచ్చు. సో దీన్ని ఓన్లీ కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే వాడడానికి ఏం లేదండి. దీనికి ఎట్లా అంటే సెరిబ్రల్ ఎడిమా అని ఉంటుంది. అంటే చాలా మందులు ఇచ్చినా కూడా బ్రెయిన్కి వాపు వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ నుంచి వాటర్ తీసేయడానికైనా లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ బాగా వీక్ అయిపోయి బీపీ తక్కువ ఉన్న పేషెంట్స్ కూడా ఇది పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే టాక్సిన్స్, పాయిజన్స్లో కూడా వాడచ్చు. మెయిన్గా ఏంటంటే కండిషన్ ఏదైనా అంటే అది మెడికల్ కానీ సర్జికల్ కానీ అంటే ఆపరేషన్స్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళే కానీ చాలా మల్టిపుల్ ట్రామా పేషెంట్స్లో బీపీ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆర్గన్ ఫెయిల్యూర్స్ అనేవి అవుతాయి. సో ఆర్గన్ ఫెయిల్యూర్ అయినప్పుడు పేషెంట్ని అలా చూసుకుంటూ ఉండాల్సిన అంటే పరిస్థితే ఉంటుంది. వాళ్ళని ఏం చేయడానికి ఉండదు. సో వాళ్ళకి ఏదైనా చేద్దామన్నా కూడా బీపీ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకంటే నార్మల్ డయాలసిస్ మెషిన్ పెట్టి పేషెంట్కి వేస్ట్ మెటీరియల్ తీయాలి అంటే బీపీ అనేది సపోర్ట్ చేయాలి. సో కానీ చాలా క్రిటికల్ పేషెంట్స్కి బీపీ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి నార్మల్ డయాలసిస్ మెషిన్ కానీ స్లెడ్ అనే ఇంకొక చిన్న మెషిన్ ఉంటుంది. అంటే ఒక వెరైటీ ఉంటుంది. ఇవి రెండు కూడా మనం ఆ పేషెంట్కి యూజ్ చేయడానికి ఉండదు. సో ఇంకోటి బ్లంట్ ఇంజరీ అబ్డామెన్ ఉంటుంది పేషెంట్కి. సో వాళ్ళకి ఒకవేళ వీలైతే సిఏపీ అంటే పొట్టలో వేసే డయాలసిస్ కూడా చేయొచ్చు. కానీ అంటే బ్లంట్ ఇంజరీ అబ్డామెన్ అంటే కడుపు దెబ్బ తాకి అంటే దాంట్లో అవయవాలు ఖరాబ్ అయిన వాళ్ళకి అది చేయడానికి ఉండదు. సో ఏ కండిషన్ అయినా కూడా పేషెంట్కి ఈవెన్ 80-90 బీపీ ఉన్నా కూడా మామూలుగా ఒక మనిషికి 120/80 బీపీ ఉంటుంది. సో వాళ్ళకి నార్మల్ డయాలసిస్ చేయొచ్చు. కానీ ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే ఎనీ సిక్ పేషెంట్ బీపీ చాలా తక్కువ ఉన్నా కూడా మన పేషెంట్కి ఇది రన్ చేయొచ్చు. ఇదేంటంటే ఒక కిడ్నీ లాగా పనిచేస్తుంది. మన కిడ్నీ నిరంతరం మన బాడీ లోపల అదే ఈరోజు మనం సిఆర్ఆర్టీ ఇనాగ్రేషన్ ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. ఇది సెకండ్ టైం మన దగ్గర ఇనాగ్రేషన్ చేస్తున్నాం. యాక్చువల్గా కరీంనగర్లో సిఆర్ఆర్టీ అవసరం చాలా ఉంది. ఎందుకంటే చాలా కేసులు మనం మన దగ్గరకు వచ్చిన కేసులు బీపీ బాగా తక్కువ ఉండి చాలా సిక్ ఉన్న కేసులు హైదరాబాద్ షిఫ్ట్ చేయలేము. హైదరాబాద్కి ఎంత సిఆర్ఆర్టీ ఉండేది, కానీ హైదరాబాద్ షిఫ్ట్ చేయని పరిస్థితిలో చాలా కేసులు మనం ఇక్కడ డెత్ అయిన కేసులు లాస్ట్ 2-3 years చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే అదే మన కరీంనగర్లో కూడా ఇది ఉంటే కొంతమంది లైఫ్ సేవ్ చేయవచ్చు అన్న అవకాశం మాకు చాలాసార్లు అనిపించేది. చాలాసార్లు మేము మన సెంట్రల్కి ఎంతో ప్రెజర్ చేసాం, తీసుకురావాలి, ఖచ్చితంగా కరీంనగర్లో ఇది ఉండాలి. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ సీజన్లో ఈ నెక్స్ట్ సీజన్లో ఈ 2-3 monthsలో నెలకు ఒక 4-5 కేసులైనా సిఆర్ఆర్టీ అవసరం ఉంటుందని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చూసాము.
కొన్ని కేసులు షిఫ్ట్ చేయలేని పరిస్థితిలో మాకు అనిపించేది. మేము అందుకోసం ఈసారి బాగా ప్రేజర్ చేసాం. సారు నేను ఇద్దరం కలిసి ఖచ్చితంగా మనకి సిఆర్ఆర్టీ ఉండాలి కరీంనగర్లో. ఇది ఉండడం వల్ల ఇక్కడ ఉన్న పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనేది మా ఉండే. ఇది మరి చెప్పారు సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ. డయాలసిస్ కానీ 24 కాదు, ఒకసారి కొన్నిసార్లు ఏమైందంటే మనం ప్రాపర్గా మేనేజ్ చేస్తే 48 నుంచి 72 గంటల వరకు కంటిన్యూస్ ఒకే ఫిల్టర్తో మనం 3 రోజుల వరకు 2 నుంచి 3 రోజుల వరకు డయాలసిస్ చేయొచ్చు ఒకసారి ఇది ఆన్ చేస్తే. కాబట్టి ఇది ఏంటంటే మోరల్లెస్ సార్ అన్నట్టు కొంచెం నార్మల్ కిడ్నీకి కొంచెం దగ్గరలో ఉంటుంది. మిగిలిన డయాలసిస్ అనేది రోజుకి 24 గంటలు 3-4 సార్లు చేస్తాం. ఇది ఏంటంటే కంటిన్యూస్గా 24 గంటలు డయాలసిస్ చేయడం వల్ల ఏంటంటే మన శరీరం సిమిలర్ టు కిడ్నీ ఈ ఏదైనా ఈ చెడు పదార్థాలు తీయడం అనేది స్లోగా తీస్తుంది, బీపీ తక్కువ పడేస్తుంది. కాబట్టి ఇది మోర్ సేఫ్ కంపేర్డ్ టు మా నార్మల్ డయాలసిస్ కంటే కూడా. ఇది చేయడం మరి అంత ఈజీ అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది, కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి. ఇది రౌండ్ క్లాక్ ఎందుకంటే 24 నుంచి 2-3 రోజులు డయాలసిస్ జరగాలంటే ఇది ఖచ్చితమైన మంచి ఐసీయూ టీం ఉండాలి. ఎందుకంటే ఐసీయూ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ స్కిల్ ఉండాలి, ఐసీయూ డాక్టర్స్ సార్తో పాటు సార్తో కంటిన్యూటీగా ఉండేది టీం వర్క్ అన్నట్టు చేయడం. కాబట్టి కొంచెం ఇది ఛాలెంజింగ్ చేయడం ఖచ్చితంగా దీని ఒక కరీంనగర్ హాస్పిటల్ మెడికల్. సో ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయిన విశేషం ఏంటంటే, సో చాలామందికి సిఆర్ఆర్టీ మిషన్ అంటే దాని ఎందుకు మనకు కావాలి, ఒక పేషెంట్కి ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకోవడానికి అని చెప్పి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో ఆల్రెడీ నెఫ్రాలజిస్ట్ సార్ చెప్పినట్టుగా సో ఏమేమి ఇండికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, అబ్డామిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, ఎక్కడైనా కూడా బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ అదొక ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఫైనల్లీ కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. సో కిడ్నీ కూడా డ్యామేజ్ అయింది అని అంటే ఎందుకంటే బీపీ బాగా తగ్గడం వల్ల. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే పేషెంట్కి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి బాడీలో విష పదార్థాలన్నీ రొటీన్గా పేరుకుపోతున్నాయి, అవి బయటికి రావాలి. సో అవి బయటికి రావాలి అని అంటే మామూలుగా రొటీన్ డయాలసిస్తో ఏంటంటే బీపీ కొద్దిగా నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే రొటీన్గా చేసే డయాలసిస్ చేయగలుగుతాము. కాకపోతే అట్లా చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బీపీ తక్కువ ఉన్న పేషెంట్కి ఈ డయాలసిస్ సిఆర్ఆర్టీ మెషిన్ అండ్ వి హోప్ దట్ ఇంకా చాలా మంది పేషెంట్స్ దీనివల్ల బెనిఫిట్ పొందుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సిఆర్ఆర్టీ అనేది అంతమందికి తెలియకపోతే నెఫ్రాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వాళ్ళతో పాటు ఈ క్రిటికల్ కేర్ టీం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సిక్ పేషెంట్స్ ఎవరున్నా కూడా, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరున్నా కూడా మనకు మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్లో 24 గంటలు క్వాలిఫైడ్ టీం